హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈ వీడియోలో వచ్చేసి శారీ కుచ్చులు అనమాట. ఇలా శారీకి వచ్చేసాయండి, చూసారు కదా, ఇలాగైతే వచ్చాయి. కానీ ఇలా పోగులైతే పోతా ఉన్నాయండి. ఇందుకు నేను వచ్చేసి వెరైటీగా కొత్త డిజైన్ అయితే వేసానండి. లేటెస్ట్ డిజైన్ చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా చూసేయండి. చూసారు కదండి, ఇక్కడైతే నేను థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, శారీ కుచ్చులు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఎంత మొత్తం రిమూవ్ అయితే చేశానండి. చేసేసిన తర్వాత ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, నేను జెరీ థ్రెడ్, అలాగే ఇక్కడ టేపు, అలాగే వచ్చేసి పెన్సిల్ అయితే తీసుకున్నాను మార్క్స్ చేసుకునేకి. నేను కాళ్ళ నుంచి అయితే మార్క్స్ చేసుకున్నానండి. చూసారు కదా, ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్స్ అయితే కాళ్ళ నుంచి చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఎలా వేసుకోవాలి అనేది ఇక్కడైతే చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం కానీ ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఫ్రెండ్స్, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా? చూసారు కదా, ఇక్కడైతే నేను ముడి అయితే ఇప్పేస్తున్నానండి. ఈ కుచ్చులకి వచ్చేసి చూసారు కదండి, మనకి థ్రెడ్కి అయితే ఇలా ముడి ఇప్పేసుకున్న తర్వాత మనం మధ్యలో నుంచి చూసారు కదా, మనము 2 పార్ట్ అయితే డివైడ్ చేసుకుంటున్నాను. మనం 2 కావాలంటే 2 చేసుకోవచ్చు, లేదంటే 3 కావాలంటే 3 పార్ట్స్ అయినా డివైడ్ చేసుకోవచ్చు అండి. చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది కానీ అలాగే చేసుకుందామండి. ఇక్కడ పక్కన పెట్టేసుకొని ముడి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి చూసారు కదా, నెక్స్ట్ థ్రెడ్ కానీ అలాగే తీసేసుకునేసి ముడి తీసేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇట్లా సేమ్ ఇప్పుడు చేశాను కదా అలాగే చేసుకోవాలండి. నేను 2 కలర్ అయితే తీసుకున్నాను. శారీలు అయితే 2 కలర్స్ అయితే ఉన్నాయండి, అందుకనేసి నేను 2 కలర్ తీసుకునేసి చూసారు కదండి, మనం ఇలా ముడి వేసుకుని పక్కన పెట్టుకున్నామంటే మనకు థ్రెడ్ అనేది చిక్కుపడకుండా మనకి ఈజీగా అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి, మనకి చివరికి వచ్చేసి కరెక్ట్గా మనకు ఎడ్జస్ట్లన్నీ కట్ చేసుకునేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇక్కడ చూసారు కదా, మనకు శారీ కుచ్చులకు అనేది నీడలు అయితే కావాలి కదండి, అందుకు నేను ఒక దబ్బనమే తీసుకున్నాను. అలాగే ఒక నీడలు చూసారు కదండి, మనకు కుచ్చులు అనేది సరిపోవాలి కదండి, అందుకు వచ్చేసి మనకు హోల్ అనేది పెద్దగా ఉండేది చేసుకోవాలండి. ఓకేనా? ఇక్కడ చూసారు కదా, చివరైతే మనం కరెక్ట్గా మనకు ఇక్కడ ఎడ్జస్ట్లో కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గమ్ తీసుకోవాలండి. గమ్ తీసుకునేసి గమ్ అయితే ఇలా అంటించేసుకోవాలి. చూసారు కదా, ఇలాగైతే అనేసుకున్నామంటే పోగులు అనేది ఊడిపోకుండా అన్నీ కరెక్ట్గా ఇలా వచ్చేలాగా చేసుకోవాలండి. నేనైతే వెంటనే పెట్టేస్తున్నాను, అందుకే గమ్ము ఆరలేదు, ఇవి ఓడిపోతున్నాయండి. చూసారు కదా, మనం గమ్ పెట్టేసుకొని కాసేపు ఉన్నామంటే కరెక్ట్గా అయితే ఉంటుంది. ఓకేనా? చూసారు కదా, ఇలాగైతే ఎక్కించుకోవాలండి. ఎక్కించుకున్న తర్వాత మీకు చాలా డిఫరెంట్గా ఉండే కుచ్చులు అయితే చూపిస్తాను. ఇక్కడ చూసారు కదండి, కింద సైడ్ అయితే నాకు శారీకి వచ్చేసి పైపింగ్ వచ్చేసింది. అప్పుడు మనకు 2 లేయర్ అయితే అయిపోతుంది కదండి, అందుకు వచ్చేసి ఇక్కడ శారీకి గుచ్చుకునేకి నీడిలు చాలా ఇబ్బందిగా ఉంటుంది, టైట్గా అనేది ఉంటుంది. అందుకే ఫస్ట్ దబ్బరం తీసుకునేసి మనకు టైట్ లేకుండా మనం లూజ్ చేసుకున్న తర్వాత మనం ఇలాగైతే ఎక్కించుకున్నామంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఎక్కించుకున్న తర్వాత చూసారు కదండి, మనకు ఇలా పోగులు అనేది సైడ్కి పోకుండా కరెక్ట్గా ఫినిషింగ్ కరెక్ట్గా వచ్చేలాగా అయితే మనము ఇలా అయితే అనేసుకున్న తర్వాత చూసారు కదండి, మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 2 పార్ట్ అయితే డివైడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా మనము ఇంటులాగా అయితే పెట్టేసుకోవాలండి. మనం జడలుతాం కదా, అలాగైతే ఇంటులాగా అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పట్టేసుకునేసి చూసారు కదండి, మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, ఇలాగైతే మనం అనేసుకోవాలండి. అనేసుకున్నామంటే మనకు ఇంటులాగైతే వచ్చేస్తుంది. అప్పుడు మనకు కరెక్ట్గా అనేది చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా అయితే ఉంటుందండి. ఇక్కడ ఏమైనా పోగులు ఉంటే పోగులు అయితే తీసుకోండి. నేను 2 వరుసలు జరీ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. చూసారు కదండి, తీసుకొని నీడలకి ఎత్తి ఎక్కించుకున్నానండి. చూసారు కదండి, బ్యాక్ సైడ్ నుంచి మనము స్టిచ్ అయితే చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, మనము కుచ్చులు చుట్టేసి మనము 5 కానీ 4 కానీ ఇలాగైతే రౌండ్స్ అయితే చుట్టేసుకోవాలండి. చుట్టేసుకున్న తర్వాత వచ్చేసి మనకు ముందు వీడియోలో కానీ మీరు చూడకపోతే చూడండి, ప్రీవియస్ వీడియోలో చాలా మనకు బాగుంటుంది. నేను ఒక డిజైన్ అయితే వేస్తున్నాను. చూసారు కదండి, ఇలాగైతే నీడిల్ వచ్చేసి మనకు 4 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ మనం చుట్టేసుకున్న తర్వాత నీడిలకైతే ఇలాగైతే మనము 3 అయితే వేసుకోవాలండి. 2 టైమ్స్ అయితే 3 అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూసారు కదండి, పైనుంచి మనకు ఇట్లా కిందికి వచ్చేలాగా చూసేసుకోవాలండి. కుచ్చు లోపలికి వచ్చేలాగా చూసేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం చివరినైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూసారు కదండి, కట్ చేసిన తర్వాత చూసారు కదా, ఇక్కడ మనకు 1.5 ఇంచ్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ మనకు లెంత్ అనేది ఎంత కావాలో కుచ్చుకొనేసి తీసుకునేసి కట్ చేసుకోవాలి. కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది, బేబీ కుచ్చులాగా. ఇంకా చిన్న కట్ చేసుకున్నామంటే ఇంకా బేబీ కుచ్చులాగా ఉంటుంది. ఇక్కడైతే నేను 1.5 ఇంచ్ అయితే తీసుకొని కట్ చేసుకున్నానండి. చూసారు కదండి, మనకి ఇక్కడ గోల్డ్ కలర్లో అయితే వేసానండి. వేసిన తర్వాత నెక్స్ట్ కలరు మనము చూసారు కదా, ఇక్కడ నెక్స్ట్ కలర్ అనేది తీసుకుందాము. ఈ మధ్యలో అయితే వేసుకుందామండి, చాలా బాగుంటుంది. మనకు డబుల్ కలర్ తీసుకుందామంటే. ఓకేనా? ఇలా చూసారు కదండి,
నీడిల్కి అయితే ఇలాగైతే గుచ్చేసుకున్న తర్వాత మనకు శారీలోంచి ఇలాగైతే కింద సైడ్కి అయితే ఇలా గుచ్చేసుకున్నాను. పై సైడ్కైనా గుచ్చేసుకోవచ్చు, లేదా కింద సైడ్కైనా గుచ్చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఓకేనా, చూసారు కదా. ఇలా చేసుకున్న తర్వాత మనకు ఇదంతా అడ్జస్ట్ చేసుకోవాలండి. థ్రెడ్ అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నీట్గా చూసారు కదా. మనం కింద సైడ్ మనకు టూ పార్ట్ అయితే తీసుకోవాలండి. చూసారు కదండి, ఇలాగ తీసుకోవాలి. మనకు అడ్జస్ట్ చేసుకుంటూ సైడ్కు మనకు ఇలా పోగులు అనేది వచ్చేస్తే చూసేసుకుంటూ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఇంటూ మార్క్ లాగా అయితే ఇలా వేసేసుకోవాలండి. మనం జడలుతాం కదా, సేమ్ అలాగైతే ఇట్లా వేసేసుకున్న తర్వాత మళ్ళీ జరీ థ్రెడ్ తీసేసుకునేసి సేమ్ అండి రిపీటే మనం 5 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ అయితే రౌండ్స్ అయితే చుట్టేసుకోవాలి. చుట్టేసుకున్న తర్వాత వచ్చేసి మనకు ఎన్నడైతే వేసుకుందాం. 2 టైమ్స్ అయితే వేసుకోండి. చాలా బాగా గట్టిగా అనేది ఉంటుంది. ఓకేనా, ఊడిపోకుండా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాక 2 టైమ్స్ చుట్టేసుకోవాలి. చుట్టేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ 3 అయితే వేసుకోవాలండి. అలా 3 వేసుకున్నామంటే మనకు చాలా బాగా అయితే ఉంటుంది. మనకు ఊడిపోకుండా నీట్గా అనేది ఉంటుంది ఫినిషింగ్. ఓకేనా, అది వేసుకున్న తర్వాత మనకు జరీ థ్రెడ్ అనేది పైన ఉంటుంది కదా, ఆ మధ్యలోంచి కిందికి వచ్చేలాగా అయితే చేసుకోవాలండి. లోపల నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు కట్ చేసుకోవాలి. లోపలికి నుంచి కట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకున్నామండి. మనకు కుచ్చు మనకు ఎంత కావాలనేది లెంత్ చూసేసుకుని కట్ చేసుకోవాలి. మనకు అస్తమానం చూడలేదు అంటే కనుక మనకు ఒకటి ఏదైనా స్టిక్ కానీ అలాంటివి తీసుకునేసి మనకు ఎంత కావాలనేది మనకు లెంత్ అనేది చూసేసుకునేసి అదైతే చేసుకోవచ్చు అండి. అప్పుడైతే మీకు కరెక్ట్గా అయితే ఉంటుంది. టేప్ పెట్టుకోలేము, అస్తమానం చూసుకోలేము అంటే కనుక మనకు ఒకటి స్టిక్ కానీ ఏదైనా ఉంటే కనుక తీసేసుకునేసి చేసుకోండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటిగా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదండి, ఇలా తీసుకున్న తర్వాత మనకి ఎంత కావాలని చూసేసుకునేసి లెంత్ మనకు బ్యాక్ సైడ్ అయితే మళ్ళీ 2 పార్ట్ అయితే డివైడ్ చేసుకునేసి చూసారు కదా, ఇలాగైతే చుట్టేసుకోండి. మీకు ఈజీగా అనేది ఉంటుంది. ఇలా ఇంటిలాగా అయితే ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ జరీ థ్రెడ్ తీసుకునేసి మళ్ళీ 5 టైమ్స్ కానీ అలా చుట్టేసుకోవాలండి. చుట్టేసుకున్న తర్వాత మనకు 3 అయితే వేసుకోవాలి. ఓకేనా, చూసారు కదండి, మొత్తం అయితే ఇలాగైతే చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక మనకు లాస్ట్లో మనం 2 టైమ్స్ అయితే ఎన్నట్టయితే వేసుకుందాము. అప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా, మరీ చెప్తున్నాను అనుకోకుండా ప్లీజ్ అండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని లైక్ చేశారంటే మీలాంటి వాళ్ళు ఎంతోమందికి ఉపయోగపడేలాగా చాలామందికి అయితే రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే మీకు చాలా ఉపయోగపడతాయి, చాలామందికి ఉపయోగపడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూసేటప్పుడు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ లైక్ అనే బటన్ ఉంటుంది కదా, అక్కడ కింద అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇలాగైతే మొత్తం అయితే వేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇదంతా అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ మనకు ప్లెయిన్గా అయితే ఉంది కదండి, ఇలా ప్లెయిన్గా లేకుండా మనకు డిఫరెంట్గా ఉండేలాగైతే చూపిస్తాను. చూసారు కదండి, ఇలాగ మెజర్మెంట్కి అయితే ఒకటి మన స్టిక్ అయితే తీసుకునేసి ఇలా మెజర్మెంట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇక్కడ చూసారు కదండి, బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మనకు ప్లెయిన్గా అయితే ఉన్నాయి కదా, అందుకొచ్చేసి ప్లెయిన్గా లేకుండా మనకు డిఫరెంట్గా ఉండేలాగా ఇక్కడైతే నేను బీడ్స్ తీసుకున్నాను. అలాగే నార్మల్ థ్రెడ్, మిషన్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. 2 వరుసలు చేసుకునేసి ఇక్కడ నీడిల్కి అయితే ఎక్కించుకున్నానండి. చూసారు కదండి, మనం ఇక్కడ ఎలా పెట్టుకోవాలని చూడండి, చాలా బాగుంటుంది. ఇవి బీడ్స్ వచ్చేసి మనకు రోజ్ ఫ్లవర్లో అయితే ఉన్నాయండి, మీకు చూపిస్తాను జూమ్ చేసి. ఓకేనా, చూసారు కదండి, ఇక్కడైతే మనకు రోజ్ ఫ్లవర్ లాగా చాలా బాగుంటుంది. ఇలా శారీలో కానీ ఇట్లా రోజ్ ఫ్లవర్ అయితే వచ్చిందండి. అందుకైతే నేను రోజ్ ఫ్లవర్ అనేది తీసుకునేసి ఇక్కడైతే స్టిచ్ అయితే చేస్తున్నాను అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, చూసారు కదండి, ఇలా మనము 2 వరుసల థ్రెడ్ తీసుకున్నాక కాటన్ థ్రెడ్ కింది వైపు నుంచి తీసుకునేసి పైకి ఎక్కించుకున్నాం కదా, ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ బీడ్ అయితే పెట్టేసుకునేసి చూసారు కదండి, ఇలా 2 టైమ్స్ అయితే చేసుకోండి. అలాగే బ్యాక్ సైడ్కి తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ ఏమైనా పోగులు ఉంటే పోగులు తీసేసుకునేసి నీటికైతే చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ చూసారు కదండి 3 అయితే వేసుకుందామండి. చూసారు కదా, ఇలాగైతే 2 టైమ్స్ అయితే 3 అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మనము ఇక్కడైతే కట్ చేసుకుందాము. ఓకేనా, థ్రెడ్ని అయితే కట్ చేసుకుందామండి. చూసారు కదా, 2 టైమ్స్ అయితే అయిపోయింది. మనం ఇలా చివరిని అయితే కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కానీ ఇంకొకటి వేసి చూపిస్తానండి. చూసారు కదండి, ఇలాగైతే తీసుకున్నాం, కింద 3 వేసేసుకొని థ్రెడ్కి అయితే. ఓకేనా, ఇలా బీడ్ అయితే పెట్టేసుకున్న తర్వాత బీడ్కి అయితే మనకు హోల్ అనేది ముందే ఉంటుందండి. ఓకేనా, ఇలా 2 టైమ్స్ అయితే వేసుకున్నామంటే మనకు చూసారు కదా, ఇలా థ్రెడ్ అయితే వేసుకొని చేసుకున్నామంటే మనకి ఇక్కడ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా నీట్గా అయితే ఉంటుందండి, టైట్గా అయితే ఉంటుంది. ఓకేనా, ఇలా అయిపోయిన తర్వాత మనం బ్యాక్ సైడ్ తిప్పేసి చూసారు కదండి 2 టైమ్స్ అయితే 3 అయితే వేసుకుందాము. చాలా ఈజీగా అయితే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా ఈజీగా ఉందండి, మీకు ఈ వర్క్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, చూసారు కదా, ఇలాగైతే మనం కట్ చేసుకుందామండి. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను చూడండి.
మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా హోల్ ఉంది కదా, ఈ హోల్లోకి అయితే మనము థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. తర్వాత ఈ సైడ్ నుంచి ఆ సైడ్కు మనకు శారీ కుచ్చు పై నుంచి వేసుకోవాలండి. వేసుకున్నామంటే అప్పుడు చూసారు కదండి, చాలా అంటే బాగుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఓకేనా, చూసారు కదండి. మనకి ఇక్కడైతే మూడైతే వేసుకుంటున్నాము, చూసారు కదా. ఇలా ముడి వేసుకున్న తర్వాత మనకు ఏమైనా పోగులు అందుకుంటే నీట్గా అయితే ఫినిషింగ్ అయితే తీసేసుకునేసి ఇలాగైతే కట్ చేసుకుందామండి. చూసారు కదండి, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ పైన అయితే రోజ్ ఫ్లవర్ అయితే ఉంది కదండి శారీలో. అలాగే అందుకు వచ్చేసి నేను ఇక్కడ బీడ్స్ అయితే 2 రోజ్ ఫ్లవర్లు అయితే పెట్టేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూసారు కదండి, ప్లెయిన్గా లేకుండా ఇలాగైతే మనం ఫ్లవర్ వేసుకున్నాక చూసారు కదా, లుక్ అయితే ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. చూసారు కదండి ఎంత బాగుందో. మనకు ఇక్కడైతే చూసారు కదండి, కింద మనకు కుచ్చులాగైతే ఎంత బాగా వచ్చేసిందో, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి. మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటాను, యూస్ఫుల్ అవుతుంది అనుకున్న మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.